తెనాలిలో కూటమి వచ్చిద్దండి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం మేము 175కి 175 సంపాదిస్తాం. ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. 175, 175 అనేది అది అభూత కల్పన. ఇప్పుడు 175, 175 అంటే సామాన్య విషయం ఏం కాదు. అది అసలు అసాధ్యమైన విషయం. నాకు తెలిసినంత వరకు ఆ 75 సీట్లు కూడా వాళ్ళకి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏ ప్రాంతం చూసుకున్నా కానీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, అదేవిధంగా ప్రాంతాలు డెవలప్ చేసాం, సచివాలయాలు కట్టాం, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏం చేయలేదండి. సంక్షేమ పథకాలు అయితే ఇచ్చుంటారేమో కానీ ఇచ్చారు. అవి కూడా ఎంతవరకు కేవలం పార్టీ వాళ్ళకి తప్ప సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాల. బటన్ నొక్కామన్నారు ఇంతవరకు. బటన్ నొక్కారు కానీ ఇంతవరకు డబ్బులు ఎవరికి పడ్డాయి అనేది ఎవరికి తెలియదు. పక్కింటోడు అడిగితే తెలుస్తుంది. నీకు పడ్డాయి అంటే నాకు పడలేదని, నీకు పడ్డాయి ఈ తప్ప ఎవరికి లేవు. ఇక అభివృద్ధి అంటారా, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏదో డప్పు కొట్టుకున్నంత మాత్రాన ఏం లేదు. ఒక రోడ్డే వేయలేదు. ఇక సచివాలయాలు రాజధాని చూస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు రాజధాని కట్టకపోయారు. ఉన్న వస్తువులు కూడా పిక్కెళ్ళిపోయారు లాస్ట్కి. అక్కడ ఉన్న పైపులతో సహా లాక్కెళ్ళిపోయారు. పిచ్చి మొక్కలు మొలిచి చండాలంగా తయారైంది. సో అందరూ జనం ఈ రోజుల్లో పిచ్చి రోజులు ఏం కాదు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. ఏదో డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి అన్న రోజులు పోయినాయి. డబ్బులు అందరూ ఇస్తారు. వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి డబ్బులు తీస్తారు కానీ ఓటింగ్ మాత్రం పడదు. అది రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలని చెప్పని అనుకుంటే కానీ ఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సార్, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఇప్పుడు నమ్మకమైన నాయకుడు కావాలి, సమర్థుడైన నాయకుడు కావాలి. మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూసాం. తెలంగాణ అభివృద్ధి కానీ అవన్నీ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా మన అభివృద్ధి చూసాం. యుద్ధ ప్రాతిపదికన రాజధాని నిర్మాణం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా కంపెనీలు తీసుకురావడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ చేస్తాడని జనం నమ్మారు ఒకసారని. వచ్చిన తర్వాత అతను దోచుకోవడం తప్ప అంతమించి చేసింది ఏం లేదు. అది సో కాబట్టి నేనైతే చంద్రబాబు నాయుడే సమర్థుడని నేను నమ్ముతున్నా. పథకాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రూ. 72 ఉంది కరెంట్ బిల్లు. ఇవాళ రూ. 280 ఉంది. దీనికి కారణం ఏంటి? మన దగ్గర చూసుకొని మన దగ్గర తీసుకున్నప్పుడు మన చేత కట్టిస్తున్నాడు. అది పరిస్థితి. ఇలా అన్ని పార్టీలు కలిసినాయి అంటే ఆయన చేసిన పద్ధతిని బట్టే కదా కలవటం. దాని గురించి మనం కూడా ఆలోచించాలి. మన ఓటు హక్కును మనం అమ్ముకోకుండా న్యాయమైన వాళ్ళకి మనం ఎన్నుకొని మన దగ్గర ఉండే వాళ్ళని చూసుకోవాలి. ఈయన ఎక్కడ ఉండడో వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ. ఈయనకి వచ్చేది 48 సీట్లే. తెలుగుదేశంకి ఒక 93 వస్తాయి, జనసేనకు ఒక 12 వస్తాయి, మా మీడియా ప్రకారం ఒక 2 కాంగ్రెస్కి వస్తాయి, ఒక బీజేపీకి ఒక 3 వస్తాయి. అది మా మా లెక్క. మేము కూడా ఫోకస్ మీడియాని ఒక ప్రెస్. దాని గురించి న్యాయమైన ఎన్నుకోవాలి. ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంటి? ఇలా చంద్రబాబు నాయుడు ఉంటే ఉద్యోగాలకి ప్రాబ్లం ఉండదు, రోడ్లు కానీ రైతులు కానీ ఇబ్బంది ఉండదు. అమరావతి పరిస్థితి ఎలా అయిపోయింది? 3 రాజధానులు అన్నారు. ఏం చేశారు? ఆయన చేసిన తప్పు ఏంటంటే మొదట మనకి ఫస్ట్ ఉండవల్లిలో పడేయటమే ఫస్ట్ తప్పు, ప్రజావేదిక. తర్వాత వచ్చేసి ఆయన భార్య గురించి అక్కడేదో కట్టాడు, ప్యాలెస్ కట్టాడు. వైద్య అద్దాల మేడ అంటే ఒక దేవాలయాలకి అమ్మవార్లకే ఉంటాయి. వాళ్ళ భార్యకి ఆయన అద్దాల మేడ కట్టుకున్నాడు. సొంత కూతురు కూడా మైజూసు అందరిని ఇళ్ళకి పంపించేసింది. రేపు ఆమె కూడా వచ్చే నెల 14 వరకు ఎంగేజ్మెంట్ ఉంది. చౌదరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కూడా కొంతమంది తెలియని విషయం. అయితే జనం కూడా మా డబ్బులు ఇస్తున్నారు అన్నా కానీ ఆ డబ్బులు మన దగ్గర తీసుకొని మనకే ఇస్తున్నారు. అది ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఉంటే ఇలా ఉండదు పరిపాలన. దాని గురించి మీరు కూడా న్యాయమైన ఎవరైనా కానీ ఓటు హక్కుని అమ్ముకోకుండా న్యాయమైన పద్ధతిలో మనకు మంచి వాళ్ళని ఎన్నుకొని మనకు ఉపయోగం ఏంటని ఆలోచించి ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు సార్. అది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెబుతాను.